హలో గైస్, ఈ రోజు ఈ వీడియోలో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ప్రీవియస్ 3 సీజన్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఫస్ట్ అవి చూసి ఇది చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా సీజన్ 4 స్టార్ట్ చేసేద్దాం. ఈ సీజన్ 4 స్టార్టింగ్ లో సెప్టెంబర్ 8, 1979లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చూపిస్తారు. అండ్ ఓపెనింగ్ సీన్ లో హాకిన్స్ ల్యాబ్ యొక్క హెడ్ ఆఫీసర్ అయిన డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ ని చూపిస్తారు. తర్వాత అతను హాకిన్స్ ల్యాబ్ కి వెళ్తాడు. అక్కడ సైకోకైనెటిక్ అబిలిటీస్ ఉండే 17 మంది పిల్లలు ఉంటారు. అండ్ అందరికీ సూపర్ పవర్స్ ఉంటాయి. అండ్ వాళ్ళందరూ రకరకాల ట్రైనింగ్స్ అన్ని తీసుకుంటూ ఉంటారు. అండ్ డాక్టర్ మార్టిన్ వచ్చి నంబర్ 10 అనే ఒక పిల్లవాడిని తీసుకువెళ్తాడు. అండ్ ప్రెసెంట్ ఆ పిల్లాడి పవర్స్ ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి అతనికి ఒక టెస్ట్ పెడతాడు. అదేంటి అంటే ఆ పిల్లాడిని అతని టెలిపాథిక్ పవర్ ఉపయోగించి పక్క రూమ్ లో ఉన్న డాక్టర్ ఆలిస్ ఏం చేస్తుందో చెప్పు అని మార్టిన్ అడుగుతాడు. అండ్ ఆ పిల్లాడు తన పవర్స్ ఉపయోగించి డాక్టర్ ఆలిస్ ని చూస్తాడు. కానీ తర్వాత అతనికి డిస్టర్బింగ్ విజువల్స్ కనిపిస్తాయి. అండ్ రక్తం కూడా కనిపిస్తుంది. సో ఆ పిల్లాడు కంగారు పడుతూ ఉంటాడు. అండ్ ఆ టైంలో ల్యాబ్ మొత్తం ఎమర్జెన్సీ అలారం కూడా మోగుతుంది. అండ్ బయట అందరి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ పిల్లాడు చెప్తాడు డాక్టర్ ఆలిస్ అండ్ మిగతా పిల్లలందరూ చనిపోయారు అని మార్టిన్ కి చెప్తాడు. అండ్ తర్వాత అక్కడున్న డోర్ ఊడిపోయి వచ్చి మార్టిన్ కి తగులుతుంది. అండ్ తర్వాత అతను లేచి చూస్తే నంబర్ 10 చనిపోయి ఉంటాడు. అండ్ అతను బయటకు వచ్చి చూస్తే గార్డ్స్ అందరూ చనిపోయి ఉంటారు. అండ్ సూపర్ పవర్స్ ఉన్న పిల్లలు కూడా చాలా దారుణంగా చనిపోయి ఉంటారు. అండ్ ఈ భయంకరమైన దృశ్యాలు చూసుకుంటూ మార్టిన్ ఒక రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ 11 ఉంటుంది. అండ్ తను చాలా కోపంగా కూడా ఉంటుంది. అండ్ తన పవర్స్ వల్లే అక్కడున్న వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. అండ్ తర్వాత స్టోరీ మార్చ్ 21, 1986 టైమ్ లైన్ కి షిఫ్ట్ అవుతుంది. ప్రెసెంట్ 11 జాయ్స్ ఫ్యామిలీతో కలిసి కాలిఫోర్నియాలో ఉంటుంది. అండ్ జాయ్స్ కి మంచి జాబ్, మంచి ఇల్లు ఉంటాయి. అండ్ తను బాగానే సెటిల్ అయి ఉంటుంది. అండ్ జానథన్ కి అక్కడ ఆర్గైల్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. అండ్ అతను జానథన్ కి డ్రగ్స్ అలవాటు చేస్తాడు. అండ్ వీళ్ళు 11 స్కూల్ కి వెళ్తూ ఉంటారు. అండ్ వాళ్ళ క్లాస్ లో ఏంజెలా అనే ఒక అమ్మాయి ఉంటుంది. అండ్ తను ఎప్పుడు చూసినా 11 ని ఎగతాళి చేస్తూ తనని ఏడిపిస్తూ ఉంటుంది. కానీ తను అక్కడ చాలా హ్యాపీగా ఉందని, తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని మైక్ కి లెటర్స్ రాస్తూ ఉంటుంది. అండ్ మైక్ కూడా తనకి లెటర్స్ రాస్తూ ఉంటాడు. అండ్ డస్టిన్ తన గర్ల్ ఫ్రెండ్ సూజీతో ఎప్పుడు కాంటాక్ట్ అవుతూ ఉంటాడు. అండ్ స్టీవ్ అండ్ రాబిన్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ ప్రెసెంట్ వీళ్ళు ఒక షాప్ లో పనిచేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళిద్దరూ ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నారు. అండ్ గర్ల్ ఫ్రెండ్ ని సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ నాన్సీ స్కూల్లో ఒక న్యూస్ పేపర్ ఎడిటర్ గా పనిచేస్తూ ఉంటుంది. అండ్ మ్యాక్స్ ఏమో తన బ్రదర్ బిల్లీ చనిపోయిన తర్వాత నుంచి చాలా డిప్రెస్డ్ గా ఉంటుంది. అండ్ తన మెంటల్ కండిషన్ కూడా సరిగా ఉండదు. ఎప్పుడు చూసినా సాడ్ గా ఉంటుంది. అండ్ తను లూకస్ తో కూడా బ్రేకప్ చేసుకుంది. అండ్ లూకస్ ప్రెసెంట్ ఒక బాస్కెట్ బాల్ టీమ్ లో జాయిన్ అవుతాడు. ఎందుకంటే ఆ గేమ్ లో గెలిస్తే పాపులారిటీ అండ్ రెస్పెక్ట్ దొరుకుతుంది. అండ్ ఒక లూజర్ లాగా మిగిలిపోను అని లూకస్ భావిస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళ బాస్కెట్ బాల్ టీమ్ కి జేసన్ అనే ఒక లీడర్ ఉంటాడు. అండ్ అతనికి క్రిస్సీ అనే ఒక చీర్ లీడర్ గర్ల్ ఫ్రెండ్ గా ఉంటుంది. అండ్ లూకస్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఈ రోజు ఈవినింగ్ నాకు బాస్కెట్ బాల్ మ్యాచ్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్, సో మీరు డెఫినెట్లీ రావాలి అని వాళ్ళకి చెప్తాడు. కానీ మైక్ అండ్ డస్టిన్ ప్రెసెంట్ హెల్ ఫైర్ క్లబ్ అనే ఒక గ్యాంగ్ లో మెంబర్స్ గా ఉంటారు. అండ్ ఆ గ్యాంగ్ కి ఎడ్డీ మన్సన్ అనే ఒక క్రేజీ రాక్ స్టార్ లీడర్ గా ఉంటాడు. అండ్ వీళ్ళు కూడా ఈవినింగ్ డంజన్స్ అండ్ డ్రాగన్స్ అనే ఒక బోర్డ్ గేమ్ ఆడదామని ప్లాన్ చేసుకుంటారు. సో మైక్ అండ్ డస్టిన్ లూకస్ దగ్గరికి వెళ్ళాలా లేదా ఎడ్డీ దగ్గరికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మ్యాక్స్ కి మెంటల్ హెల్త్ బాగాలేదు. అండ్ తనకి మార్కులు కూడా తక్కువ వస్తున్నాయి. సో మిసెస్ కెల్లీ అనే ఒక టీచర్ తనకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది. అండ్ కౌన్సిలింగ్ అయిపోయాక లూకస్ వచ్చి మ్యాక్స్ ని కలుస్తాడు. అండ్ అతను ఆడబోయే మ్యాచ్ కి రమ్మని తనని ఇన్వైట్ చేస్తాడు. కానీ తనకి ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ వీళ్ళకి బ్రేకప్ అయింది కాబట్టి మ్యాక్స్ రాను అని చెప్పి వాష్రూమ్ లోకి వెళ్తుంది. అండ్ వాష్రూమ్ లోపల ఆ చైర్ లీడర్ క్రిస్సీ వామిట్ చేసుకుంటూ ఉంటుంది. సో తనకి హెల్ప్ కావాలా అని మ్యాక్స్ అడుగుతుంది. అప్పుడు తను దయచేసి బయటికి వెళ్ళవా అని అడుగుతుంది. సో మ్యాక్స్ వెళ్ళిపోతుంది. తర్వాత క్రిస్సీకి ఒక విజన్ వస్తుంది. తనకి టాయిలెట్ బయట ఒక మాన్స్టర్ కాళ్ళు కనిపిస్తాయి. అండ్ డోర్ ఎవరో కొడుతున్నట్టు తనకి అనిపిస్తూ ఉంటుంది. సో తను చాలా భయపడిపోతుంది. కానీ తర్వాత తను బయటకు వచ్చి చూస్తే అదంతా తన భ్రమ అని తనకి అర్థమవుతుంది. అండ్ ఇంకోవైపు జాయ్స్ కి ఒక కొరియర్ వస్తుంది. దాని మీద చాలా రష్యన్ స్టాంప్స్ కూడా ఉంటాయి. అండ్ జాయ్స్ ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే తనకి ఒక బొమ్మ దొరుకుతుంది. సో అది ఎవరు పంపారో అని తను ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత మర్రీ బొమ్మకి ఫోన్ చేసి ఆ బొమ్మ గురించి చెప్తుంది. అండ్ మేబీ సీజన్ 3 ఈవెంట్స్ తర్వాత రష్యన్స్ ఎవరైనా వీళ్ళని గమనిస్తున్నారేమో అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ తర్వాత మర్రీ ఆ బొమ్మ పగలగొట్టి అందులో ఏముందో చూడు అని జాయ్స్ కి చెప్తాడు. అండ్ జాయ్స్ ఆ బొమ్మ పగలగొట్టి చూస్తే అందులో తనకి ఒక లెటర్ కనిపిస్తుంది. అండ్ ఆ లెటర్ లో హాపర్ ఇంకా బ్రతికే ఉన్నాడు. అండ్ ఈ నంబర్ కి ఫోన్ చేయమని రాసి ఉంటుంది. అండ్ స్కూల్లో ఏంజెలా 11 ని కింద పడేస్తుంది. అండ్ వాళ్ళు తనని ఇన్సల్ట్ చేస్తారు. అప్పుడు 11 తన పవర్స్ ఉపయోగించి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. బట్ తన పవర్స్ పనిచేయవు. అంటే సీజన్ 3లో తన పవర్స్ పోయాయి కదా, అవి ఇంకా తిరిగి రాలేదన్నమాట. అండ్ 11 ని చూసి అందరూ ఎగతాళి చేస్తారు, నవ్వుతారు. సో తను చాలా బాధపడుతుంది. అండ్ ఇంకోవైపు హాకిన్స్ స్కూల్లో క్రిస్సీ స్కూల్ పక్కన ఉన్న అడవిలోకి వెళ్తుంది. అక్కడ తనకి మళ్ళీ విజన్స్ కనిపిస్తాయి. అండ్ ఒక పెద్ద గడియారం కనిపిస్తుంది. అండ్ అది పగిలిపోయి దాంట్లోంచి స్పైడర్స్ వస్తూ ఉంటాయి. అండ్ అది చూసి తను భయపడిపోతుంది. అండ్ ఇంతలో ఎడ్డీ అక్కడికి వస్తాడు. అండ్ ఆ విజన్ మాయమైపోతుంది. అండ్ ఎడ్డీ ఇక్కడ క్రిస్సీకి డ్రగ్స్ అమ్మడానికి వచ్చాడు. అండ్ అతను క్రిస్సీతో సరదాగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు. అండ్ తనకి డిస్కౌంట్ కూడా ఇస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత క్రిస్సీ
క్రిస్సీ తనకి ఆ విజన్స్ రాకుండా ఉండటానికి చాలా స్ట్రాంగ్ గా ఉండే డ్రగ్ కావాలి అని ఎడ్డీని అడుగుతుంది. సో ఎడ్డీ అది స్కూల్ అయిపోయాక ఇస్తాను అని తనకి చెప్తాడు. అండ్ ఈవినింగ్ బాస్కెట్బాల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ లూకస్ తన ఫ్రెండ్స్ కోసం చూస్తాడు, బట్ వాళ్ళు రారు. ప్రెజెంట్ వాళ్ళు ఎడ్డీతో కలిసి డంజన్స్ అండ్ డ్రాగన్స్ గేమ్ ఆడుతూ ఉంటారు. అండ్ ఆ గేమ్ లో ఒక ప్లేయర్ లేడు అని వీళ్ళు లూకస్ వాళ్ళ సిస్టర్ అయిన ఎరికాని తీసుకొచ్చి ఆ గేమ్ లో జాయిన్ చేసుకుంటారు. అండ్ తర్వాత ఆ బాస్కెట్బాల్ మ్యాచ్ అండ్ ఇటు డస్టిన్ వాళ్ళు ఆడుతున్న బోర్డ్ గేమ్ సీన్స్ ఇవి సైమల్టేనియస్ గా చూపిస్తారు. ఇటు ఈ బోర్డ్ గేమ్ లో ఎరికా గేమ్ గెలిపిస్తుంది అండ్ అటు బాస్కెట్బాల్ మ్యాచ్ ని లూకస్ గెలిపిస్తాడు. సో అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతాడు. అందరూ అతన్ని మెచ్చుకుంటారు. అండ్ లూకస్ బయటకు వచ్చాక మైక్ అండ్ డస్టిన్ ని చూస్తాడు. అండ్ వాళ్ళు తన గేమ్ చూడడానికి రాకుండా బోర్డ్ గేమ్ ఆడడానికి వెళ్లారు అని లూకస్ ఫీల్ అవుతాడు. అండ్ ఇంకోవైపు మ్యాక్స్ లూకస్ ఆడిన మ్యాచ్ మొత్తం రేడియోలో వింటుంది. అండ్ తర్వాత తన డాగ్ కి ఫుడ్ పెడదామని బయటికి వెళ్తుంది. అప్పుడు ఎడ్డీ క్రిస్సీని తీసుకుని తన ఇంటికి వస్తాడు. అండ్ మ్యాక్స్ అది చూస్తుంది. అండ్ ఎడ్డీ క్రిస్సీని ఇంటి లోపలికి తీసుకెళ్తాడు. అండ్ తను అడిగిన డ్రగ్స్ తీసుకురావడానికి తన రూమ్ కి వెళ్తాడు. అండ్ ఆ టైంలో క్రిస్సీకి మళ్ళీ విజన్స్ వస్తాయి. అండ్ ఆ విజన్స్ లో క్రిస్సీకి తన మదర్ ఒక దెయ్యం లాగా కనిపిస్తుంది. అండ్ తన ఫాదర్ కి కళ్ళు నోరు కుట్టేసి ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ తన కోసం ఎవరో వస్తున్నట్టు తనకి కనిపిస్తూ ఉంటుంది. సో తను అదంతా చూసి భయపడుతూ ఉంటుంది. అండ్ ఎడ్డీ ఆ డ్రగ్ తీసుకుని వస్తాడు. కానీ క్రిస్సీ ఏదో దయ్యం పట్టినట్టు ఒక బొమ్మలాగా నిలబడి ఉంటుంది. అండ్ తనకి ఏమైందో అని ఎడ్డీ చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న లైట్స్ అన్ని బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ ఎడ్డీ క్రిస్సీని మళ్ళీ నార్మల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ విజన్స్ లోపల క్రిస్సీ దగ్గరికి ఒక భయంకరమైన వింత మాన్స్టర్ వస్తాడు. అతను చూడడానికి చాలా వికారంగా చాలా భయంకరంగా ఉంటాడు. అతను క్రిస్సీ దగ్గరకు వచ్చి నీ బాధని పోగొట్టే టైం వచ్చింది అని చెప్తాడు. అండ్ తర్వాత అతని పవర్ క్రిస్సీ మీద ఉపయోగిస్తాడు. అండ్ ఆ టైంలో రియల్ వరల్డ్ లో క్రిస్సీ గాల్లోకి లేస్తుంది. అది చూసి ఎడ్డీ భయపడిపోతాడు. అండ్ తర్వాత ఆ విజన్ లోపల ఆ మాన్స్టర్ క్రిస్సీని చంపేస్తాడు. అప్పుడు రియల్ వరల్డ్ లో క్రిస్సీ యొక్క చేతులు విరిగిపోతాయి, కాళ్ళు విరిగిపోతాయి. అండ్ తన కళ్ళు కూడా బయటకు వచ్చేసి చాలా దారుణంగా చనిపోతుంది. అది చూసి ఎడ్డీ చాలా భయపడిపోతాడు. అండ్ తర్వాత సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అందులో హాపర్ కి సీజన్ 3 లాస్ట్ లో ఏం జరిగిందో చూపిస్తారు. యాక్చువల్లీ సీజన్ 3 లాస్ట్ లో హాపర్ ఆ ఎలక్ట్రిక్ మెషిన్ దగ్గర ఇరుక్కుపోతాడు కదా. అండ్ తర్వాత ఆ మెషిన్ బ్లాస్ట్ అయ్యే ముందు హాపర్ అక్కడ నుంచి తప్పించుకొని పక్కకి దూకేస్తాడు. సో దానివల్ల అతను ప్రాణాలతో బ్రతికి బయటపడతాడు. కానీ తర్వాత అక్కడికి రష్యన్స్ వస్తారు. అండ్ వాళ్ళు హాపర్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. అండ్ వాళ్ళు హాపర్ ని చాలా టార్చర్ చేస్తారు. అండ్ అతను ఎవరి కోసం పనిచేస్తున్నాడు అని అడుగుతూ ఉంటారు. అండ్ తర్వాత జాయ్స్ ఫోటో చూపించి తను ఎవరు అని అడుగుతారు. కానీ హాపర్ తన గురించి చెప్పడు. సో రష్యన్స్ అతన్ని టార్చర్ చేస్తారు. అండ్ హాపర్ అదంతా భరిస్తాడు అండ్ తట్టుకుంటాడు. సో అలాంటి గట్టి మనిషి రష్యా కోసం పనిచేస్తే బాగుంటుందని రష్యన్ కమాండర్ అనుకుంటాడు. సో తర్వాత వీళ్ళు హాపర్ ని ఒక ప్రిజన్ క్యాంప్ దగ్గరికి పంపిస్తారు. అండ్ ఈ ప్రిజన్ మరేదో కాదు, సీజన్ 3 లాస్ట్ లో ఒక డెమోగార్గర్ ఉన్న ప్రిజన్ ని చూపించారు కదా, అదే ఈ ప్రిజన్ అనమాట. అండ్ ఆ రష్యన్స్ హాపర్ ని అక్కడ జైల్లో ఉంచుతారు. అండ్ తర్వాత స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తే మ్యాక్స్ వాళ్ళ కాలనీ దగ్గర పోలీసులు వచ్చి ఉంటారు. ఎందుకంటే ఎడ్డీ ఇంట్లో క్రిస్సీ చనిపోయి ఉంది. అండ్ ఎడ్డీ ఎక్కడికో పారిపోయాడు. సో ఎడ్డీ వాళ్ళ అంకుల్ పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు. అండ్ ఆ చనిపోయింది ఎవరు అని మ్యాక్స్ వెళ్ళి చూసినప్పుడు తనకి క్రిస్సీ కనిపిస్తుంది. అండ్ పోలీసులు క్రిస్సీ డెత్ గురించి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. అండ్ అదంతా ఎవరో సీక్రెట్ గా రికార్డ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోవైపు మైక్ 11 కోసం కాలిఫోర్నియాకి వస్తాడు. అండ్ అదే టైంలో మర్రీ కూడా కాలిఫోర్నియాకి వస్తాడు. బికాస్ జాయ్స్ ఆ లెటర్ గురించి మర్రీకి చెప్పింది. సో అదేంటో తెలుసుకుందామని అతను వస్తాడు. అండ్ ఇంకోవైపు టీవీలో ఒక స్టూడెంట్ చనిపోయిందని న్యూస్ వస్తూ ఉంటుంది. అండ్ అది స్టీవ్ అండ్ రాబిన్ చూస్తారు. అండ్ నాన్సీ కూడా ఆ న్యూస్ చూస్తుంది. సో అదేంటో తెలుసుకోవడానికి నాన్సీ తన కొలీగ్ అయిన ఫ్రెడ్ తో కలిసి ఆ క్రైమ్ స్పాట్ కి బయలుదేరుతుంది. అండ్ జేసన్ కూడా ఆ న్యూస్ చూస్తాడు. కానీ ఆ చనిపోయింది తన గర్ల్ ఫ్రెండ్ క్రిస్సీ అని అతనికి తెలియదు. అండ్ తర్వాత పోలీసులు అతన్ని విచారించడానికి వస్తారు. ఎందుకంటే అతను క్రిస్సీ బాయ్ ఫ్రెండ్ కాబట్టి. అండ్ క్రిస్సీ చనిపోయిందని తెలిసిన తర్వాత జేసన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ అతను చాలా బాధపడతాడు. అండ్ ఇంకోవైపు డస్టిన్ కూడా ఆ న్యూస్ చూస్తాడు. అప్పుడు మ్యాక్స్ అతన్ని కలవడానికి వస్తుంది. ఎందుకంటే డస్టిన్ ఎడ్డీ వాళ్ళ గ్రూప్ లో మెంబర్ కాబట్టి ఎడ్డీ గురించి డస్టిన్ కి చెప్పడానికి మ్యాక్స్ వస్తుంది. అండ్ రాత్రి ఎడ్డీ అండ్ క్రిస్సీ కలిసి వచ్చారు. కాసేపటి తర్వాత మా ఇంట్లో లైట్స్ బ్లింక్ అయ్యాయి. అండ్ బయట ఎడ్డీ అరుపు వినిపించింది. అండ్ నేను వెళ్ళి చూస్తే ఎడ్డీ అక్కడ నుంచి పారిపోయాడు అని మ్యాక్స్ డస్టిన్ కి చెప్తుంది. అండ్ ఎడ్డీ చాలా భయపడి వెళ్ళిపోయాడు. అండ్ క్రిస్సీ చనిపోయిన విధానం చూస్తే తనని ఎడ్డీ చంపినట్టు లేదు అని మ్యాక్స్ చెప్తుంది. సో మళ్ళీ అప్సైడ్ డౌన్ కి రిలేటెడ్ గా ఏదైనా జరుగుతుందేమో అని వీళ్ళు ఆలోచిస్తారు. అండ్ తర్వాత వీళ్ళు స్టీవ్ దగ్గరికి బయలుదేరతారు. ఎందుకంటే ప్రెజెంట్ మైక్ కాలిఫోర్నియాలో ఉన్నాడు కాబట్టి. అండ్ మైక్ కాలిఫోర్నియా వచ్చినప్పటి నుంచి 11 తో క్లోజ్ గా ఉంటాడు. కానీ మైక్ ని పట్టించుకోడు, అతనితో సరిగా మాట్లాడు. అండ్ తర్వాత వీళ్ళు స్కేటింగ్ చేయడానికి వెళ్తారు. అక్కడ కూడా మైక్ వీళ్ళని సరిగా పట్టించుకోడు. అండ్ వీళ్ళు స్కేటింగ్ చేస్తున్నప్పుడు ఏంజెలా అక్కడికి వస్తుంది. అండ్ 11 కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తనకి తెలుస్తుంది. సో తర్వాత ఏంజెలా 11 ని స్కేటింగ్ చేద్దాం పదా అని తీసుకువెళ్తుంది. అండ్ తర్వాత ఏంజెలా ఫ్రెండ్స్ అందరూ కలిసి 11 ని బుల్లీ చేస్తూ ఉంటారు. తనని ఎగతాళి చేస్తూ ఉంటారు. అండ్ తన మీద డ్రింక్ పోసి తనని కింద పడేస్తారు. అండ్ తనని అందరి ముందు మైక్ ముందు ఇన్సల్ట్ చేస్తారు. సో 11 కి కోపం వచ్చి ఏంజెలా దగ్గరికి వెళ్లి సారీ చెప్పమని అడుగుతుంది. కానీ తను చెప్పదు. సో తర్వాత తను ఏంజెలా యొక్క మొహం పగలగొడుతుంది. అండ్ ఇంకోవైపు డస్టిన్ అండ్ మ్యాక్స్ కలిసి స్టీవ్ దగ్గరికి వెళ్తారు. అండ్ మ్యాక్స్ తను చూసినవన్నీ స్టీవ్ కి చెప్తుంది. సో తర్వాత వీళ్ళు ఎడ్డీ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి అతని ఫ్రెండ్స్ యొక్క నంబర్స్ కి కాల్ చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళకి ఒక లీడ్ దొరుకుతుందన్నమాట. అండ్ ఆ లీడ్ ఉపయోగించి ప్రెజెంట్ ఎడ్డీ ఎక్కడ దాక్కుని ఉన్నాడో ఆ లొకేషన్ యొక్క అడ్రస్ తెలుసుకుంటారు. అండ్ అక్కడికి బయలుదేరతారు. అండ్ ఇంకోవైపు జాయ్స్ అండ్ మరీ కలిసి ఆ లెటర్ లో ఉన్న ఫోన్ నంబర్ కి కాల్ చేస్తారు. అప్పుడు ఒక పబ్లిక్ బూత్ లో ఎన్జో అనే ఒక పర్సన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు అతను చెప్తాడు హాపర్ ఇప్పుడు ఇరుక్కుపోయాడు. అండ్ అతన్ని విడిపించాలంటే 11 పేరు మీద బ్యాంక్ లో ఉన్న
$25,000 తీసుకుని అలాస్కాకి రావాలని ఎన్జో చెప్తాడు. అప్పుడు ఒక రష్యన్ లేడీ ఆ బూత్ దగ్గరకు వచ్చి బయటికి రా, నేను ఫోన్ మాట్లాడుకోవాలి అని చెప్తుంది. సో తర్వాత ఎన్జో ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతాడు. అండ్ జాయ్స్ అండ్ మర్రీ కలిసి ఈ ఫోన్ కాల్ మొత్తం రికార్డ్ చేస్తారు. అండ్ తర్వాత వీళ్ళు ఆ కాల్ రికార్డింగ్ మొత్తం వింటారు. అందులో ఆ రష్యన్ లేడీ మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తాయి. అండ్ మర్రీ అది ట్రాన్స్లేట్ చేస్తాడు. దానివల్ల ఆ ఫోన్ కాల్ రష్యా నుంచి వచ్చిందని అతను తెలుసుకుంటాడు. సో ఇప్పుడు హాపర్ రష్యాలో ఇరుక్కుపోయి ఉన్నాడు అని జాయ్స్ అండ్ మర్రీకి తెలుస్తుంది. అండ్ తర్వాత జాయ్స్ ఆ ఎన్జో అడిగిన డబ్బులు అతని మొహాన్ని కొట్టి హాపర్ ని విడిపించి తీసుకురావాలి అనుకుంటుంది. అండ్ అలాస్కాకి వెళ్దామని మర్రీకి చెప్తుంది. అండ్ ఇంకోవైపు క్రిస్సీ కేసులో మిలిటరీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. అండ్ ఆ కేసుని సాల్వ్ చేయడానికి ఒక కల్నల్ కూడా వస్తాడు. అండ్ క్రిస్సీ బాడీ చూసిన తర్వాత ఆ కల్నల్ కి డౌట్ వస్తుంది. అండ్ ఇలాంటి చావు ఇంతకు ముందు కూడా చూశాను అని అతనికి అనిపిస్తూ ఉంటుంది. అండ్ జేసన్ కి ఎడ్డీ మీద డౌట్ వస్తుంది. అండ్ ఎడ్డీయే క్రిస్సీని చంపాడు అని జేసన్ అనుకుంటూ ఉంటాడు. సో అతను తన గ్యాంగ్ తో కలిసి ఎడ్డీని వెతకాలి అనుకుంటాడు. అండ్ ఆ గ్యాంగ్ లో లూకస్ కూడా ఉంటాడు. అండ్ ఇంకోవైపు నాన్సీ తన కొలీగ్ ని తీసుకుని ఆ క్రైమ్ స్పాట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ పోలీసులు వెళ్ళని ఆపుతారు. అప్పుడు ఫ్రెడ్ కి ఒక విజన్ వస్తుంది. అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ ఒక దయ్యం లాగా అతనికి కనిపిస్తాడు. సో అతను భయపడిపోతాడు. అండ్ ఆ పోలీస్ విలని లోపలికి వెళ్ళనివ్వడు. అప్పుడు నాన్సీ చెప్తుంది, నా ఫ్రెండ్ మ్యాక్స్ ఇక్కడే ఉంటుంది, తనని కలవడానికి వచ్చాను అని చెప్తుంది. సో ఆ పోలీస్ విలని లోపలికి పంపిస్తాడు. అండ్ నాన్సీ ఆ కాలనీ లోపలికి వెళ్లి ఎడ్డీ వాళ్ళ అంకుల్ ని కలుస్తుంది. అండ్ ఎడ్డీ గురించి మీరేమనుకుంటున్నారో మీ స్టోరీ చెప్పండి అని అతన్ని అడుగుతుంది. అప్పుడు అతను చెప్తాడు, ఎడ్డీ చాలా మంచోడు, అతను ఇలాంటి పని చేసి ఉండడు. అండ్ ఈ పని వేరే అతను చేసి ఉంటాడని నాకు డౌట్ వస్తుంది. అండ్ అతని పేరు విక్టర్ క్రీల్ అని ఎడ్డీ వాళ్ళ అంకుల్ నాన్సీకి చెప్తాడు. అండ్ ఆ విక్టర్ క్రీల్ తన వైఫ్ అండ్ పిల్లల్ని చంపేశాడు. అండ్ వాళ్ళు సేమ్ క్రిస్సీ చనిపోయినట్టే చనిపోయారు. అంటే కాళ్ళు చేతులు విరిగిపోయి కళ్ళు బయటకు వచ్చేసి చనిపోయారనమాట. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విక్టర్ క్రీల్ ని మెంటల్ హాస్పిటల్ కి పంపించేశారు. అండ్ ఇప్పుడు క్రిస్సీ చనిపోయింది చూస్తే విక్టర్ క్రీల్ తిరిగి వచ్చాడేమో అనిపిస్తుందని ఎడ్డీ వాళ్ళ అంకుల్ నాన్సీకి చెప్తాడు. అండ్ తర్వాత నాన్సీకి అక్కడ ఫ్రెడ్ కనిపించడు. సో తను ఫ్రెడ్ కోసం వెతుకుతూ ఉంటుంది. అండ్ ఫ్రెడ్ కి అడవిలో ఏదో క్లాక్ సౌండ్ వినిపిస్తుంది. సో అతను అడవిలోకి వెళ్తాడు. అండ్ అక్కడ అతనికి ఒక పెద్ద క్లాక్ కూడా కనిపిస్తుంది. అండ్ తర్వాత కొంతమంది మనుషులు అక్కడ కనిపిస్తారు. అండ్ వాళ్ళందరూ దయ్యాల్లాగా ఉంటారు. అండ్ ఫ్రెడ్ అది చూసి అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ ఇంకోవైపు స్టీవ్ అండ్ అతని టీం అందరూ కలిసి ఆ అడ్రస్ దగ్గరికి చేరుకుంటారు. అండ్ ఎడ్డీ అక్కడ ఉన్నాడో లేదో చెక్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు గెరాజ్ లోకి వెళ్లి చెక్ చేస్తున్నప్పుడు ఎడ్డీ బయటకు వస్తాడు. అండ్ స్టీవ్ మీద కత్తి పెడతాడు. అప్పుడు డస్టిన్ అతన్ని ఆపుతాడు. అండ్ వీళ్ళందరూ అతనికి హెల్ప్ చేయడానికి వచ్చారు అని చెప్తాడు. అండ్ ఇంకోవైపు నాన్సీ ఫ్రెడ్ ని వెతుకుతూనే ఉంటుంది. అండ్ అతను కనిపించకపోయేసరికి పోలీసులకు వెళ్లి చెప్తుంది. అండ్ ఫ్రెడ్ పారిపోతూ అడవిలోంచి బయటకు వస్తాడు. అప్పుడు అతనికి రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగినట్టు కనిపిస్తుంది. అండ్ ఇంకోవైపు ఎడ్డీ క్రిస్సీ ఎలా చనిపోయిందో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తను గాల్లోకి లేచింది, తన కాళ్ళు చేతులు విరిగిపోయినాయి, అండ్ తన బాడీ లోపల ఎవరో ఉన్నట్టు, అండ్ తన కళ్ళు లోపలికి పీకేసినట్టు అనిపించింది అని ఎడ్డీ చెప్తాడు. అండ్ అతను చెప్పిందంతా వీళ్ళందరూ నమ్ముతారు. అండ్ తర్వాత డస్టిన్ ఎడ్డీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్సైడ్ డౌన్ అనే ఒక డార్క్ డైమెన్షన్ మన డైమెన్షన్ కింద ఉంది, అందులోంచి మాన్స్టర్స్ వస్తూ ఉంటాయి. అండ్ అవి ప్రీవియస్లీ కూడా వచ్చి కొంతమందిని చంపేశాయి. సో మాకు డౌట్ వచ్చి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి నీ దగ్గరకు వచ్చామని డస్టిన్ చెప్తాడు. అండ్ తర్వాత డస్టిన్ నీకేమైనా డార్క్ డస్ట్ పార్టికల్స్ కనిపించాయా అని ఎడ్డీని అడుగుతాడు. అప్పుడు ఎడ్డీ చెప్తాడు, లేదు అలాంటిదేం కనిపించలేదు, కానీ తను ఒక చోట ఫ్రీజ్ అయిపోయి ఉంది. అండ్ తను ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అండ్ తన మీద ఏదో శాపం తగిలినట్టు అనిపించింది అని చెప్తాడు. అప్పుడు డస్టిన్ వెక్నా యొక్క కర్స్ లాగా అని డంజన్స్ అండ్ డ్రాగన్స్ గేమ్ నుంచి ఒక డార్క్ పవర్ఫుల్ క్యారెక్టర్ ని మెన్షన్ చేస్తాడు. అప్పుడు ఎడ్డీ అవును అలాగే జరిగింది అని చెప్తాడు. కానీ ఇంకోవైపు ఫ్రెడ్ కి ఆ విజన్స్ లోపల అతను ఒక సమాధిలో పడిపోతాడు. అండ్ తర్వాత అక్కడికి ఆ వెక్నా మాన్స్టర్ వస్తాడు. అండ్ అతను క్రిస్సీని ఎలాగైతే చంపాడో అలాగే ఫ్రెడ్ ని కూడా చంపేస్తాడు. అండ్ రియల్ వరల్డ్ లో ఫ్రెడ్ కూడా గాల్లో లెగుస్తాడు. అండ్ అతని కాళ్ళు చేతులు విరిగిపోయి కళ్ళు బయటకు వచ్చేసి అతను కూడా చనిపోతాడు. అండ్ ఇంకోవైపు స్టీవ్ ఆ వెక్నా ఎవరు అని డస్టిన్ అడుగుతాడు. అప్పుడు డస్టిన్ చెప్తాడు, అతను ఒక డార్క్ డైమెన్షన్ కి సంబంధించిన పవర్ఫుల్ క్రియేచర్ అండ్ మాన్స్టర్ అని డస్టిన్ చెప్తాడు. అండ్ అతను ఇదంతా గేమ్ రిఫరెన్స్ తీసుకుని చెప్తాడు. అండ్ తర్వాత అప్సైడ్ డౌన్ లో ఆ వెక్నా మాన్స్టర్ ని చూపిస్తారు. అండ్ అతను ఆ మాన్స్టర్ రూట్స్ కి కనెక్ట్ అయి ఉంటాడు. అండ్ ప్రెసెంట్ అతను ఆ అప్సైడ్ డౌన్ లో ఒక ఇంట్లో ఉంటాడు అనమాట. అండ్ తర్వాత ఆ ఇల్లు కూడా చూపిస్తారు. అండ్ అక్కడతో ఎపిసోడ్ 2 అయిపోతుంది. అండ్ తర్వాత ఎపిసోడ్ 3 స్టార్టింగ్ లో ఆ కల్నల్ డాక్టర్ శామ్ ఓవెన్స్ ని కలవడానికి వెళ్తాడు. అండ్ అతను డాక్టర్ శామ్ ఓవెన్స్ కి క్రిస్సీ చనిపోయి ఉన్న ఫోటో చూపిస్తాడు. అండ్ సీజన్ 1 లో 11 వల్ల చనిపోయిన గార్డ్స్ యొక్క ఫోటోస్ కూడా చూపిస్తాడు. సో క్రిస్సీ చావుకి అండ్ 11 కి సంబంధం ఉందని ఆ కల్నల్ అనుకుంటాడు. కానీ డాక్టర్ శామ్ 11 అండ్ హాపర్ చనిపోయారు అని చెప్తాడు. అప్పుడు ఆ కల్నల్ చెప్తాడు, 11 ఇంకా బ్రతికే ఉందని నాకు తెలుసు, అండ్ తనకి మీరు హెల్ప్ చేస్తున్నారని కూడా నాకు తెలుసు. సో తను ఎక్కడ ఉందో చెప్పండి అని అడుగుతాడు. కానీ శామ్ అతనికి ఏం చెప్పడు. సో ఆ కల్నల్ తనే 11 ని వెతుక్కుంటూ వెళ్ళాలి అని ఫిక్స్ అవుతాడు. అండ్ ఇంకోవైపు 11 ఏంజెల్ అని కొట్టినందుకు తను బాధపడుతూ ఉంటుంది. అండ్ తనకి తన పాస్ట్ మెమరీస్ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అండ్ తనకి 8 ఏళ్ళు ఉన్నప్పుడు తను చేసినవన్నీ గుర్తు తెచ్చుకొని 11 బాధపడుతూ ఉంటుంది. అండ్ తర్వాత అప్సైడ్ డౌన్ డైమెన్షన్ చూపిస్తారు. అండ్ అందులో వెక్నా యొక్క ఇల్లు కూడా చూపిస్తారు. అండ్ అతను ఆ మాన్స్టర్ రూట్స్ అన్నిటికీ కనెక్ట్ అవుతూ ఉంటాడు. అండ్ జేసన్ తన గ్యాంగ్ తో పాటు లూకస్ దగ్గరికి వెళ్తాడు. అండ్ ఎడ్డీని వెతకడానికి వెళ్దాం పదా అని అతనికి చెప్తాడు. అండ్ ఇంకోవైపు డస్టిన్ అండ్ అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎడ్డీకి ఫుడ్ తీసుకొస్తారు. అండ్ పోలీసులు ఎడ్డీ కోసం వెతుకుతున్నారు. సో వీలైనంత త్వరగా వెక్నాని వెతకాలి. అండ్ ఎడ్డీ ఆ మర్డర్ చేయలేదు అని నిరూపించాలని డస్టిన్ చెప్తాడు. అండ్ ఆ టైంలో పోలీసులు అక్కడ నుంచి వెళ్ళడం డస్టిన్ వాళ్ళు చూస్తారనమాట. అండ్ ఆ పోలీసులందరూ ఫ్రెడ్ బాడీ దగ్గరికి వెళ్తారు. అక్కడ పోలీసులు నాన్సీని విచారిస్తూ ఉంటారు. అప్పుడు తను విక్టర్ క్రీల్ గురించి పోలీసులని అడుగుతుంది. అప్పుడు ఆ పోలీసులు ఆ ముసలోడు మెంటల్ హాస్పిటల్లో సేఫ్ గా ఉన్నాడు అని చెప్తారు. అండ్ ఇంతలో ఆ క్రైమ్ స్పాట్ దగ్గరికి స్టీవ్ అండ్ అతని ఫ్రెండ్స్
వస్తారు. అండ్ ఇంకోవైపు ఏంజెలాని కొట్టినందుకు పోలీసులు వచ్చి 11 ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అండ్ జాయ్స్ అండ్ మర్రీ కలిసి అలాస్కాకి బయలుదేరతారు. అండ్ ఇంకోవైపు హాపర్ రష్యాలో కొంతమంది ఖైదీలతో కలిసి ఒక ట్రాక్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అండ్ ఎన్జో హాపర్ ని పక్కకు తీసుకువెళ్లి నీ కోసం జాయ్స్ వస్తుంది అండ్ తను డబ్బులు కూడా తీసుకొస్తుంది అని చెప్తాడు. అండ్ తను అలాస్కా నుంచి స్మగ్లింగ్ ప్లేన్ లో ఇక్కడికి వస్తుంది. అండ్ తర్వాత మీరు అదే ప్లేన్ ఎక్కి ఇక్కడ నుంచి పారిపోండి అని ఎన్జో చెప్తాడు. అండ్ ఎన్జో ఇదంతా డబ్బుల కోసం చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు డస్టిన్ అండ్ అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి నాన్సీకి ఆ వెక్నాకి సంబంధించిన థియరీస్ అన్ని చెప్తారు. అండ్ ఆ వెక్నా ఎలా ఉంటాడో వీళ్ళెవ్వరికి తెలియదు. జస్ట్ ఒక మాన్స్టర్ మర్డర్స్ చేస్తుంది అండ్ దానికి వెక్నా అని వీళ్ళు పేరు పెట్టుకుంటారు. అండ్ ఆ వెక్నా క్రిస్సీ అండ్ ఫ్రెడ్ ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేసింది, మేబీ వాళ్ళు ఆ మాన్స్టర్ ని చూసారా లేదా అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ తర్వాత మ్యాక్స్ కి గుర్తుకొస్తుంది, స్కూల్లో ఒకసారి క్రిస్సీ కౌన్సిలర్ రూమ్ నుంచి బయటకు వస్తూ ఉండడం మ్యాక్స్ చూస్తుంది. సో మేబీ క్రిస్సీ ఒక మాన్స్టర్ గురించి ఆ కౌన్సిలింగ్ టీచర్ కి చెప్పిందేమో. అండ్ ఆ టీచర్ ని మనం వెళ్ళి అడిగితే మనకి ఒక క్లూ దొరకచ్చు అని మ్యాక్స్ చెప్తుంది. అండ్ తర్వాత వీళ్ళందరూ ఆ టీచర్ దగ్గరికి బయలుదేరతారు. కానీ నాన్సీ ఒక్కతే విక్టర్ క్రీల్ గురించి తెలుసుకోవడానికి వెళ్తూ ఉంటుంది. అండ్ స్టీవ్ నాన్సీతో పాటు వెళ్ళాలి అనుకుంటాడు. బట్ అప్పుడు అతనికి వేరే దారి లేక డస్టిన్ అండ్ మ్యాక్స్ కి బేబీ సిటర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ నాన్సీతో పాటు రాబిన్ వెళ్తుంది. అండ్ వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎడ్డీ వాళ్ళ ఇంట్లో క్రిస్సీ చనిపోయిన ప్లేస్ లో ఒక చీలిగా ఏర్పడుతుంది. అండ్ అక్కడ అప్ సైడ్ డౌన్ కి సంబంధించిన ఒక గేట్ ఓపెన్ అవుతూ ఉంటుంది. అండ్ అప్ సైడ్ డౌన్ లోపల వెక్నా ఆ మాన్స్టర్ రూట్స్ కి కనెక్ట్ అవుతాడు. అండ్ అతను ఆ అప్ సైడ్ డౌన్ లో ఉండి రియల్ వరల్డ్ లో తన కోసం నెక్స్ట్ టార్గెట్ ని వెతుకుతూ ఉంటాడు. యాక్చువల్లీ వెక్నా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళని అండ్ ట్రామా ఫేస్ చేస్తున్న వాళ్ళని మాత్రమే తన టార్గెట్ గా ఎంచుకుంటాడు. అండ్ తర్వాత అతనికి ఒక టార్గెట్ కనిపిస్తుంది. అతను మరెవరో కాదు, జేసన్ టీమ్ లో ఒక మెంబర్ అనమాట. అండ్ వెక్నా అతని మెమరీస్ లోకి వెళ్తాడు. అప్పుడు ఆ పర్సన్ యొక్క ముక్కులోంచి రక్తం వస్తుంది. అండ్ ఈ జేసన్ టీం అందరూ కలిసి ఎడ్డీ వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి వెళ్తారు. అండ్ వాళ్ళని కొట్టి ఎడ్డీ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు డస్టిన్ పేరు చెప్తారు. అండ్ మేబీ ఎడ్డీ డస్టిన్ తో పాటు ఉన్నారేమో అని వాళ్ళు చెప్తారు. సో జేసన్ డస్టిన్ ని వెతుక్కుంటూ వెళ్ళాలి అనుకుంటాడు. అండ్ లూకస్ అదంతా విని టెన్షన్ పడుతూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు పోలీసులు 11 ని విచారిస్తూ ఉంటారు. అండ్ ఏంజెలాని ఎందుకు కొట్టావని తనని అడుగుతారు. బట్ తను నాకేం తెలియదు అని సమాధానం చెప్తూ ఉంటుంది. సో తర్వాత వీళ్ళు తన మీద ఒక కేసు ఫైల్ చేసి తనని జైలుకి పంపిస్తారు. అండ్ తనని జైలుకి పంపించడం చూసి మైక్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు హాపర్ తన కాలి గొలుసులు విరగొట్టమని ఒక ఖైదీకి చెప్పి అతన్ని ఒప్పిస్తాడు. అండ్ తర్వాత సోల్జర్స్ చూడని టైంలో హాపర్ అండ్ ఆ ఖైదీ కలిసి తన కాలి గొలుసులు విరగొట్టడానికి ట్రై చేస్తారు. అండ్ హాపర్ ఆ నొప్పి భరిస్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ రాబిన్ కలిసి లైబ్రరీకి వెళ్తారు. అక్కడ విక్టర్ క్రీల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతూ ఉంటారు. అండ్ మ్యాక్స్ ఆ టీచర్ ని కలిసి క్రిస్సీ గురించి అడుగుతుంది. బట్ ఆ టీచర్ తనకి ఏం చెప్పదు. సో మ్యాక్స్ అక్కడ నుంచి వచ్చేస్తుంది. అండ్ తను వచ్చేటప్పుడు టీచర్ ఆఫీస్ రూమ్ కి సంబంధించిన కీస్ తీసుకుని వచ్చేస్తుంది. అండ్ జేసన్ టీం డస్టిన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. బట్ అక్కడ ఎవరు ఉండరు. అండ్ లూకస్ వీళ్ళకి తెలియకుండా డస్టిన్ రూమ్ లోకి వెళ్లి డస్టిన్ ని కాంటాక్ట్ అవుతాడు. అండ్ ఎడ్డీ గురించి అడుగుతాడు. అప్పుడు డస్టిన్ ఎడ్డీ ఎక్కడ ఉన్నాడో చెప్పేస్తాడు. అండ్ లూకస్ ని స్కూల్ కి వచ్చి కలవమని మ్యాక్స్ చెప్తుంది. అండ్ జేసన్ టీం లూకస్ ని చూసేస్తారు. అండ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు అతను క్లూస్ కోసం వెతుకుతున్నాను అండ్ ఎడ్డీ ఎక్కడ ఉన్నాడో తెలిసింది అని జేసన్ కి చెప్తాడు. అండ్ ఇంకోవైపు 11 ని తీసుకువెళ్తున్న పోలీస్ వ్యాన్ ని కొంతమంది ఏజెంట్స్ వచ్చి ఆపేస్తారు. అప్పుడు డాక్టర్ శామ్ ఓవెన్స్ వచ్చి 11 ని తనతో పాటు తీసుకువెళ్తాడు. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ రాబిన్ కి విక్టర్ క్రీల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. యాక్చువల్లీ విక్టర్ తన ఇంట్లో దయ్యం ఉంది అనుకుంటాడు. అండ్ తన ఇంట్లో ఎక్సర్సిజం కూడా చేయిస్తాడు. కానీ ఆ ఎక్సర్సిజం ఫెయిల్ అయింది. అండ్ ఆ డీమన్ విక్టర్ ఫ్యామిలీని చంపేసింది. అండ్ ఆ డీమన్ విక్టర్ యొక్క కళ్ళు పీకేసి అతనికి పనిష్మెంట్ ఇచ్చింది అని వీళ్ళు చూసిన ఆర్టికల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మేబీ ఆ డీమన్ వెక్నా అయి ఉండవచ్చని వీళ్ళు తెలుసుకుంటారు. తర్వాత వీళ్ళు డస్టిన్ ని కాంటాక్ట్ అయ్యి వెక్నా తన ఫస్ట్ అటాక్ 1959లో విక్టర్ ఇంట్లో చేశాడు అని చెప్తారు. అప్పుడు డస్టిన్ వీళ్ళని స్కూల్ దగ్గరికి రమ్మని చెప్తాడు. అండ్ స్కూల్లో వీళ్ళు ఆ టీచర్ ఆఫీస్ కి వెళ్లి క్రిస్సీ ఫైల్ తీసుకుంటారు. అండ్ ఫ్రెడ్ కూడా ఆ టీచర్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకునేవాడు. అండ్ అతనికి సంబంధించిన ఫైల్ కూడా అక్కడ ఉంటుంది. సో వీళ్ళు ఆ 2 ఫైల్స్ తీసుకుని చెక్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోవైపు లూకస్ జేసన్ టీమ్ ని హాపర్ ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. అండ్ వాళ్ళు అక్కడ ఎడ్డీ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు లూకస్ వాళ్ళని అక్కడ వదిలేసి అతను అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ ఇంకోవైపు డాక్టర్ శామ్ 11 ని కలిసి హాకిన్స్ ఇప్పుడు ప్రమాదంలో ఉంది. అండ్ అప్సైడ్ డౌన్ మాన్స్టర్ ఇప్పుడు మరింత బలంగా మారింది. ఇప్పుడు నువ్వే హాకిన్స్ ని కాపాడాలి అని తనకి చెప్తాడు. కానీ 11 తనకి పవర్స్ లేవు అని చెప్తుంది. అప్పుడు డాక్టర్ శామ్ తన పవర్స్ ని తీసుకురావడానికి అతని దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్తాడు. అండ్ తర్వాత డాక్టర్ శామ్ 11 ని తీసుకుని తన సీక్రెట్ ఫెసిలిటీకి బయలుదేరతాడు. అండ్ అతని ఏజెంట్స్ జానథన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అండ్ వాళ్ళని కాపాడడానికి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి బయటికి వెళ్లకుండా చేస్తారు. అండ్ స్కూల్లో మ్యాక్స్ క్రిస్సీ అండ్ ఫ్రెడ్ యొక్క ఫైల్స్ లో వాళ్ళ సిమ్టమ్స్ చెక్ చేస్తుంది. అండ్ అవన్నీ చూశాక ఆ సిమ్టమ్స్ అన్ని మ్యాక్స్ కి కూడా ఉన్నాయని తను తెలుసుకుంటుంది. అండ్ ప్రీవియస్లీ తనకు కూడా అలా జరిగింది అని తనకి గుర్తుకొస్తుంది. అండ్ తర్వాత తనకి ఒక విజన్ వస్తుంది. అండ్ ఆ విజన్ లో తను ఒక పెద్ద క్లాక్ చూస్తుంది. అండ్ తర్వాత నాన్సీ అండ్ రాబిన్ కూడా అక్కడికి వస్తారు. అండ్ మ్యాక్స్ వాళ్ళందరికీ అక్కడ ఒక పెద్ద క్లాక్ చూశాను అని చెప్తుంది. అండ్ ప్రీవియస్లీ క్రిస్సీ అండ్ ఫ్రెడ్ కి కూడా ఆ క్లాక్ విజన్ వచ్చిన ఫస్ట్ 24 అవర్స్ లో వాళ్ళు చనిపోయారు. సో వెక్నా యొక్క నెక్స్ట్ టార్గెట్ తనే అని అండ్ తను ఇంకో 24 అవర్స్ లో చనిపోబోతుందని తను వీళ్ళందరికీ చెప్తుంది. అండ్ అప్పుడే లూకస్ అక్కడికి వస్తాడు. అండ్ అతనికి కూడా మ్యాక్స్ యొక్క ప్రాబ్లం తెలుస్తుంది. అండ్ తర్వాత రోజు జేసన్ లూకస్ కోసం వెతుకుతూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు మ్యాక్స్ కొన్ని లెటర్స్ రాస్తూ ఉంటుంది. అండ్ నాన్సీ అండ్ రాబిన్ విక్టర్ క్రీల్ ని కలవడానికి మెంటల్ హాస్పిటల్ కి వెళ్ళడానికి ఫిక్స్ అవుతారు. అండ్ మ్యాక్స్ ని జాగ్రత్తగా చూసుకోవడానికి స్టీవ్ ని బేబీ సిటర్ గా పెట్టి నాన్సీ వాళ్ళు అసైలం కి బయలుదేరతారు. అండ్ ఇంకోవైపు జాయ్స్ అండ్ మరీ
అలస్కాకి చేరుకుంటారు. అండ్ జానథన్ వాళ్ళ ఇంట్లో ఆ ఏజెంట్స్ కాపలాగా ఉంటారు. అండ్ జానథన్ అక్కడ నుంచి బయటికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అతనికి ఒక ఐడియా వస్తుంది. అతను పిజ్జా ఆర్డర్ చేస్తే అతని ఫ్రెండ్ ఆర్గైల్ బండి తీసుకుని వస్తాడు. అప్పుడు వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చని ప్లాన్ చేస్తారు. అండ్ తర్వాత ఆఫీసర్స్ కి చెప్పి పిజ్జా ఆర్డర్ చేస్తారు. అండ్ ఇంకోవైపు మ్యాక్స్ తను రాసిన లెటర్స్ వీళ్ళ ముగ్గురికి ఇస్తుంది. అండ్ ఒకవేళ తను చనిపోతే తను చనిపోయిన తర్వాత ఆ లెటర్స్ ఓపెన్ చేసి చూడమని చెప్తుంది. అండ్ తర్వాత తనని ఈస్ట్ హాకిన్స్ కి తీసుకెళ్లమని స్టీవ్ ని అడుగుతుంది. అండ్ స్టీవ్ దానికి ఒప్పుకోడు. కానీ తర్వాత మ్యాక్స్ అతన్ని ఒప్పిస్తుంది. తర్వాత వీళ్ళు ఈస్ట్ హాకిన్స్ కి బయలుదేరతారు. అండ్ ఇంకోవైపు జాయ్స్ అండ్ మర్రీ ఎన్జో చెప్పిన యూరి అనే పైలట్ దగ్గరికి వెళ్తారు. అండ్ అతనికి ఆ డబ్బులు ఇచ్చేస్తారు. అండ్ ఇంకోవైపు హాపర్ ఆ రష్యన్ బేస్ దగ్గర ఇద్దరు సోల్జర్స్ ని నాకౌట్ చేస్తాడు. అండ్ తర్వాత ఒక పెద్ద బ్లాస్ట్ చేసి అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ ఇంకోవైపు మ్యాక్స్ తన ఇంటికి వెళ్తుంది. అండ్ చివరిసారిగా తన అమ్మని కలుస్తుంది. అండ్ అప్పుడు తనకి ఒక విజన్ వస్తుంది. అండ్ ఆ విజన్ లో వెక్నా మాన్స్టర్ కనిపిస్తాడు. అండ్ తన టైం దగ్గర పడింది అని చెప్తాడు. కానీ తర్వాత తను ఆ విజన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ తర్వాత వీళ్ళు అక్కడ నుంచి బయలుదేరతారు. అండ్ ఇంకోవైపు జానథన్ ఇంటి దగ్గర వీళ్ళందరూ ఆర్గైల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడు అక్కడికి ఆ కల్నల్ కి సంబంధించిన సోల్జర్స్ వస్తారు. అండ్ వాళ్ళు ఆ ఏజెంట్స్ మీద అటాక్ చేస్తారు. అండ్ అక్కడ వాళ్ళకి మధ్య ఫైట్ జరుగుతుంది. అండ్ అప్పుడే అక్కడికి ఆర్గైల్ కూడా వస్తాడు. అండ్ జానథన్ మైక్ వీల్ కలిసి ఒక గాయపడిన ఏజెంట్ ని ఆ కార్ లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లిపోతారు. అండ్ ఇంకోవైపు ఆ పైలట్ యూరి డబ్బులన్నీ తీసుకున్న తర్వాత జాయ్స్ అండ్ మర్రీని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అండ్ వాళ్ళిద్దరిని రష్యన్స్ కి ఎక్కువ డబ్బులకి అమ్మేద్దామని యూరి అనుకుంటాడు. అండ్ దీని గురించి ఎన్జో కూడా చెప్తాడు. దానివల్ల ఎన్జో ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అండ్ పారిపోయిన హాపర్ ని ఆ రష్యన్ సోల్జర్స్ అందరూ వెతికి పట్టుకుంటారు. అండ్ ఎన్జో హాపర్ కి హెల్ప్ చేశాడు కాబట్టి ఎన్జో కూడా వాళ్ళకి దొరికిపోతాడు. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ రాబిన్ విక్టర్ క్రీల్ ని కలవడానికి అసైలం కి వెళ్తారు. అండ్ వీళ్ళు అక్కడికి వెళ్లి చూస్తే విక్టర్ క్రీల్ కి కళ్ళు ఉండవు. అండ్ తర్వాత వీళ్ళు అతని స్టోరీ ఏంటో చెప్పమని అడుగుతారు. అప్పుడు విక్టర్ తన స్టోరీ మొత్తం చెప్తాడు. యాక్చువల్లీ విక్టర్ అండ్ అతని వైఫ్ కి హెన్రీ అండ్ ఆలిస్ అనే ఇద్దరు పిల్లలు ఉంటారు. అండ్ వీళ్ళు కొత్తగా ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు. అండ్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన ఒక నెల తర్వాత నుంచి ఆ ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న జంతువులు చనిపోతూ ఉంటాయి. అండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి భయంకరమైన విజన్స్ వస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళు భయపడుతూ ఉంటారు. అండ్ ఒక రోజు సడన్ గా రేడియో ఆన్ అవుతుంది. అండ్ అందులో మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అండ్ అప్పుడు సడన్ గా విక్టర్ వాళ్ళ వైఫ్ గాల్లో లేస్తుంది. అండ్ తను కాళ్ళు చేతులు విరిగిపోయి చనిపోతుంది. అండ్ ఇదంతా ఒక డీమన్ చేస్తుంది అని విక్టర్ అనుకుంటాడు. అండ్ అతను తన పిల్లల్ని కాపాడడానికి ట్రై చేస్తాడు. బట్ తన కూతురు ఆలిస్ చనిపోతుంది. అండ్ హెన్రీ కోమాలోకి వెళ్ళిపోతాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు విక్టర్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. అండ్ కోమాలో ఉన్న హెన్రీ వారం రోజుల తర్వాత చనిపోతాడు. అండ్ విక్టర్ ఆ బాధ భరించలేక తన కళ్ళు తనే పొడుచుకుంటాడు. అండ్ విక్టర్ ఇదంతా చెప్పిన తర్వాత ఒక పాట హమ్ చేస్తూ పడుకుంటాడు. అండ్ నాన్సీ అండ్ రాబిన్ అసైలం నుంచి బయటకు వస్తున్నప్పుడు అక్కడ ఉన్న పేషెంట్స్ మ్యూజిక్ వింటూ ఉంటారు. అది చూసిన తర్వాత రాబిన్ కి ఒక ఐడియా వస్తుంది. విక్టర్ చెప్పిన స్టోరీలో సడన్ గా రేడియోలో పాటలు వినిపిస్తాయి. అండ్ విక్టర్ కూడా ఒక పాట హమ్ చేస్తూ ఉన్నాడు. అండ్ అసైలంలో పేషెంట్స్ కి మ్యూజిక్ వినిపించి వాళ్ళని శాంతపరుస్తున్నారు. సో మ్యూజిక్ అనేది లైఫ్ లైన్ కి ఒక కీ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ వెక్నా విజన్స్ చూపిస్తున్నప్పుడు అందులోంచి బయటికి రావడానికి మ్యూజిక్ ఒక కీ లాగా పనిచేస్తుంది అని రాబిన్ తెలుసుకుంటుంది. అండ్ ఇంకోవైపు మ్యాక్స్ గ్రేవ్ యార్డ్ కి వెళ్తుంది. అండ్ తన బ్రదర్ బిల్లీని తలుచుకొని తను బాధపడుతూ ఉంటుంది. అండ్ అప్పుడు తనకి ఆ విజన్స్ వస్తాయి. అండ్ తను అప్సైడ్ డౌన్ వరల్డ్ లోకి వెళ్తుంది. అండ్ మ్యాక్స్ ఎంతసేపటికి రావట్లేదని స్టీవ్ తన దగ్గరికి వెళ్లి చూస్తే తను ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. అండ్ అప్సైడ్ డౌన్ లోపల మ్యాక్స్ ముందు ఆ వెక్నా మాన్స్టర్ వస్తాడు. అండ్ మ్యాక్స్ అతన్ని చూసి అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. అండ్ స్టీవ్ డస్టిన్ లూకస్ కలిసి మ్యాక్స్ ని మళ్ళీ నార్మల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ తర్వాత స్టీవ్ నాన్సీని కాంటాక్ట్ అవ్వమని డస్టిన్ కి చెప్తాడు. సో వెంటనే డస్టిన్ వెళ్లి నాన్సీని కాంటాక్ట్ అవుతాడు. అప్పుడు రాబిన్ రెస్పాండ్ అవుతుంది. అప్పుడు డస్టిన్ వాళ్ళని అడుగుతాడు, మ్యాక్స్ ని కాపాడడానికి ఏదైనా దారి మీకు దొరికిందా అని అడుగుతాడు. అప్పుడు రాబిన్ చెప్తుంది మ్యాక్స్ కి తన ఫేవరెట్ సాంగ్ వినిపిస్తే తను ఆ విజన్స్ నుంచి బయటకు వస్తుందని డస్టిన్ కి చెప్తుంది. సో వెంటనే డస్టిన్ మ్యాక్స్ యొక్క మ్యూజిక్ క్యాసెట్లు తీసుకుని తన దగ్గరికి వెళ్తాడు. అండ్ అప్సైడ్ డౌన్ లో మ్యాక్స్ వెక్నా నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. అండ్ అప్పుడు తనకి ఒక మిస్టీరియస్ ప్లేస్ కనిపిస్తుంది. సో తను అటువైపు వెళ్తూ ఉంటుంది. అండ్ తను అక్కడికి వెళ్లి చూస్తే తనకి చనిపోయి ఉన్న క్రిస్సీ కనిపిస్తుంది. అండ్ ఫ్రెడ్ కూడా కనిపిస్తాడు. అప్పుడు వెక్నా అక్కడికి వస్తాడు. అండ్ అతను మ్యాక్స్ ని పట్టుకొని బంధిస్తాడు. అండ్ ఆ టైంలో డస్టిన్ వాళ్ళు మ్యాక్స్ కి ఇష్టమైన పాట తీసుకొచ్చి తనకి ఇయర్ ఫోన్స్ లో పెడతారు. అండ్ అప్పుడు మ్యాక్స్ తప్పించుకోవడానికి అప్సైడ్ డౌన్ లోపల ఒక పోర్టల్ క్రియేట్ అవుతుంది. అండ్ వెక్నా అది చూసి నీ ఫ్రెండ్స్ నిన్ను కాపాడలేరు అని చెప్తాడు. అండ్ తర్వాత అతను మ్యాక్స్ ని చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు రియల్ వరల్డ్ లోపల మ్యాక్స్ గాల్లోకి ఎగురుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో తన ఫేవరెట్ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. అండ్ అప్సైడ్ డౌన్ లోపల కూడా ఆ సాంగ్ వినిపిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత మ్యాక్స్ తన పాత మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటుంది. అండ్ తన ఫ్రెండ్స్ తో గడిపిన హ్యాపీ మూమెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకుంటుంది. అండ్ తర్వాత తను వెక్నాని గాయపరిచి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. అండ్ తను ఆ పోర్టల్ వైపు పరిగెడుతూ ఉంటుంది. అండ్ వెక్నా తన పవర్స్ ఉపయోగించి తన మీద రాళ్లు పడేస్తూ తనని ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ ఫైనల్లీ తను ఆ పోర్టల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ రియల్ వరల్డ్ లో తను కాన్షియస్ లోకి వస్తుంది. అండ్ తను చాలా భయపడుతూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు జానథన్ వాళ్ళ కారులో ఆ గాయపడిన ఏజెంట్ వాళ్ళకి ఒక నంబర్ చెప్పాలి అనుకుంటాడు. అండ్ అతను నంబర్ చెప్పే లోపే చనిపోతాడు. అండ్ వీళ్ళని కొంతమంది వెంబడిస్తూ ఉంటారు. సో వీళ్ళు అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోవైపు ఆ కల్నల్ అండ్ అతని టీం అందరూ కలిసి జానథన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అండ్ 11 కి సంబంధించిన క్లూస్ అన్ని వెతుకుతూ ఉంటారు. అప్పుడు అతనికి ఒక లెటర్ దొరుకుతుంది. అందులో 11 నేను మళ్ళీ సూపర్ హీరో కాబోతున్నాను అని రాస్తుంది. అండ్ అతను ఆ లెటర్ తీసుకువెళ్లి గాయపడి ఉన్న ఒక ఏజెంట్ ని ప్రెసెంట్ 11 ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అండ్ దీని తర్వాత సీన్ లో 11 ని చూపిస్తారు. అండ్ డాక్టర్ శామ్ తనని నీనా ప్రాజెక్ట్ అనే ఒక సీక్రెట్ ల్యాబ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అండ్ వీళ్ళు
వీళ్ళు లోపలికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ సెన్సరీ డెప్రివేషన్ ట్యాంక్ ఉంటుంది. అండ్ తర్వాత చాలా పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటి అంటే ఆ ల్యాబ్ లో డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ ఉంటాడు అండ్ అతను సీజన్ 1 లో చనిపోలేదు అండ్ అతను బ్రతికే ఉన్నాడు అని సీజన్ 2 లో ఒక హింట్ ఇస్తారనుకోండి, అది వేరే విషయం. అండ్ 11 డాక్టర్ మార్టిన్ ని చూసిన తర్వాత తను చాలా భయపడుతుంది అండ్ తనకి పాస్ట్ మెమరీస్ అన్ని గుర్తుకొస్తాయి. సో తను భయపడిపోయి అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. బట్ గార్డ్స్ తనని పట్టుకుంటారు అండ్ తనకి మొత్తం మంది ఇచ్చేస్తారు. అండ్ మార్టిన్ 11 దగ్గరికి వెళ్ళి నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను అని చెప్తాడు. అండ్ ఇంకోవైపు ఆ రష్యన్స్ హాపర్ అండ్ ఎన్జోని ఒక ప్రిజన్ లో బంధిస్తారు అండ్ ఆ పైలట్ యూరి వీళ్ళిద్దరిని మోసం చేశాడు అని వీళ్ళిద్దరు తెలుసుకుంటారు. అండ్ ప్రెజెంట్ జాయ్స్ పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కుందని హాపర్ కి తెలుస్తుంది. అండ్ ఇంకోవైపు యూరి జాయ్స్ అండ్ మర్రీని కట్టేసి వాళ్ళని రష్యాకి తీసుకెళ్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు మ్యాక్స్ తను ఆ విజన్స్ లో చూసినవన్నీ కొన్ని పేపర్స్ మీద డ్రాయింగ్ గా గీస్తుంది. అండ్ ఆ డ్రాయింగ్స్ లో నాన్సీకి ఒక డోర్ కనిపిస్తుంది. అండ్ ఆ డ్రాయింగ్స్ అన్ని ఒక పజిల్ లాగా ఉంటాయి. అండ్ నాన్సీ ఆ డ్రాయింగ్స్ అన్ని కనెక్ట్ చేసి ఒక పజిల్ సాల్వ్ చేస్తుంది. అండ్ ఆ డ్రాయింగ్ మొత్తం ఒక హౌస్ లాగా ఉంటుంది. అండ్ ప్రీవియస్లీ నాన్సీ లైబ్రరీలో విక్టర్ క్రీల్ వాళ్ళ హౌస్ చూసింది కదా, ఈ డ్రాయింగ్ కూడా సేమ్ అదే హౌస్ లాగా ఉంటుంది. సో మ్యాక్స్ తన విజన్ లో చూసింది విక్టర్ వాళ్ళ హౌస్ అని నాన్సీ తెలుసుకుంటుంది. అండ్ ఇంకోవైపు జానథన్ వాళ్ళు ఆ ఏజెంట్ ని పూడ్చిపెడతారు. అండ్ ఆ ఏజెంట్ చనిపోయేటప్పుడు నంబర్ రాసుకోవడానికి వీళ్ళకి ఒక పెన్ ఇస్తాడు. కానీ ఆ పెన్ పనిచేయట్లేదు, రాయట్లేదు. సో పనిచేయని పెన్ ఎందుకు ఇచ్చాడు అని మైక్ ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ తర్వాత వీళ్ళు ఆ పెన్ ఓపెన్ చేసి చూస్తే అందులో వీళ్ళకి ఒక నంబర్ దొరుకుతుంది. అండ్ ఆ నంబర్ నే ఆ ఏజెంట్ చెప్పాలి అనుకున్నాడు. అండ్ ఇంకోవైపు హాపర్ తన ఫీలింగ్స్ అన్ని ఎన్జోతో షేర్ చేసుకుంటాడు. అండ్ అతని వల్ల జాయ్స్ ఇప్పుడు ప్రాబ్లం లో ఇరుక్కుందని హాపర్ బాధపడుతూ ఉంటాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరికి అక్కడ డెమోగార్గన్ సౌండ్ వినిపిస్తుంది. సో రష్యన్స్ వీళ్ళని డెమోగార్గన్ కి ఆహారంగా ఇచ్చేస్తారు అని వీళ్ళు భావిస్తూ ఉంటారు అండ్ టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ ఇంకోవైపు డాక్టర్ శామ్ యొక్క ఏజెంట్స్ ఎడ్డీ మన్సన్ వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి సీలింగ్ మీద ఒక క్రాక్ కనిపిస్తుంది. యాక్చువల్లీ అది అప్సైడ్ డౌన్ గేట్ అనమాట. సో వాళ్ళు ఎడ్డీ వాళ్ళ అంకుల్ ని ఆ ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోమని చెప్తారు. అండ్ ఇంకోవైపు క్రిస్సీ ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది. అక్కడ జేసన్ వాళ్ళ ఫ్రెండ్ కి ఆ క్లాక్ కి సంబంధించిన విజన్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత జేసన్ ఎడ్డీకి సంబంధించిన ఫోటోలని తన టీమ్ కి చూపిస్తాడు. అండ్ అందులో ఎడ్డీతో పాటు లూకస్ కూడా ఉంటాడు. సో లూకస్ తన ఫ్రెండ్స్ తో పాటు ఏ ప్లేసెస్ కి వెళ్ళాడో ఆ ప్లేసెస్ అన్ని వెళ్లి ఎడ్డీ కోసం వెతుకుతామని జేసన్ ప్లాన్ చేస్తాడు. అప్పుడు జేసన్ ఫ్రెండ్ చెప్తాడు ఎడ్డీకి ఒక డ్రగ్ సప్లయర్ ఉన్నాడు అండ్ అతని ఇంట్లో ఎవరో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అతను చెప్తాడు. సో వీళ్ళు అక్కడికి కూడా వెళ్లాలని ఫిక్స్ అవుతారు. అండ్ ఇంకోవైపు మ్యాక్స్ అండ్ తన ఫ్రెండ్స్ అందరూ కలిసి విక్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. అండ్ వాళ్ళు లోపలికి వెళ్లి చూసినప్పుడు మ్యాక్స్ కి తన విజన్స్ లో కనిపిస్తున్న ఆ పెద్ద గడియారం అక్కడ కనిపిస్తుంది. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ ఇంట్లో ఏదైనా క్లూస్ దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటారు. అండ్ ఇంకోవైపు డాక్టర్ మార్టిన్ 11 ని డెప్రివేషన్ ట్యాంక్ లో ఉంచుతాడు అండ్ తనకి పాత జ్ఞాపకాలు గుర్తు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ 11 కి తన మెమరీస్ లో పదే పదే ఒకే పర్సన్ కనిపిస్తూ ఉంటాడు. అతని పేరు హెన్రీ అనమాట. అతను ఆ ల్యాబ్ లో ఒక గార్డ్ లాగా పనిచేస్తూ ఉంటాడు. అండ్ 11 కి ఆ ఇన్సిడెంట్ సరిగ్గా గుర్తురాదు అండ్ తనకి పదే పదే ఒకే మెమరీ లూప్ లో కనిపిస్తూ ఉంటుంది. సో తనని బాగా ఆలోచించి ఆ ఇన్సిడెంట్ సరిగ్గా గుర్తు తెచ్చుకోమని డాక్టర్ మార్టిన్ 11 కి చెప్తాడు. అండ్ ఇంకోవైపు మైక్ వాళ్ళు ఆ నంబర్ కి ఫోన్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ అది ఒక కంప్యూటర్ కోడ్ అని వాళ్ళకి తర్వాత తెలుస్తుంది. సో అదేంటో తెలుసుకోవాలంటే వీళ్ళకి ఒక హ్యాకర్ అవసరం. అండ్ వీళ్ళకి దగ్గరలో డస్టిన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ సూజీ ఉంటుంది. సో తన దగ్గరికి వీళ్ళు బయలుదేరతారు. అండ్ ఇంకోవైపు 11 కి తన పాత మెమరీస్ లో ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. ఆ ల్యాబ్ లో ఉన్న పిల్లలందరికీ వాళ్ళ పవర్స్ ఉపయోగించి లైట్స్ ఆన్ చేయమని వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు. అండ్ తర్వాత 11 కి వేరే ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. అండ్ తన ముందు కొన్ని డిస్టర్బింగ్ విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో తను భయపడుతూ ఉంటుంది. అండ్ శామ్ ఆ ఎక్స్పెరిమెంట్ ఆపేమని చెప్తాడు. కానీ మార్టిన్ మాత్రం ఎక్స్పెరిమెంట్ ఆపకుండా కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. అండ్ ఇంకోవైపు జాయ్స్ అండ్ మర్రీ కలిసి వాళ్ళ కట్లు వేపుకుంటారు. అండ్ మర్రీ యూరితో ఫైట్ చేస్తాడు అండ్ అతన్ని నాకౌట్ చేస్తాడు. సో తర్వాత ఆ ప్లేన్ నడపడానికి పైలట్ ఉండడు అండ్ ఆ ప్లేన్ కింద పడుతూ ఉంటుంది. అండ్ జాయ్స్ అండ్ మర్రీ కలిసి చాలా కష్టపడి ఆ ప్లేన్ ని మంచులో క్రాష్ ల్యాండ్ చేస్తారు. అండ్ ఇంకోవైపు విక్టర్ ఇంటి లోపల ఆ లైట్స్ అనేవి వెలుగుతూ ఉంటాయి. అండ్ ప్రీవియస్లీ వీల్ అప్సైడ్ డౌన్ లో ఉన్నప్పుడు అతను ఉన్న చోటు కూడా లైట్స్ వెలుగుతాయి. అండ్ ఇప్పుడు అక్కడ లైట్స్ వెలుగుతున్నాయంటే ప్రెసెంట్ అప్సైడ్ డౌన్ లో సేమ్ అదే ప్లేస్ లో వెక్నా ఉన్నాడు అని వీళ్ళందరూ తెలుసుకుంటారు. అండ్ తర్వాత ఆ లైట్ ఆఫ్ అయిపోతుంది. సో వీళ్ళు టార్చ్ లైట్ ఆఫ్ చేసి ఆ ఇంట్లో తిరుగుతారు. అండ్ తర్వాత ఆ టార్చ్ లైట్ వెలుగుతుంది అండ్ వీళ్ళు అది ఫాలో చేసుకుంటూ పైకి వెళ్తారు. అండ్ అక్కడ వీళ్ళ టార్చ్ లైట్స్ అన్ని వెలుగుతూ ఉంటాయి. అండ్ తర్వాత కెమెరా అప్సైడ్ డౌన్ కి షిఫ్ట్ అవుతుంది. అండ్ అక్కడ వెక్నా ఆ రూట్స్ కి కనెక్ట్ అయి ఉంటాడు. అండ్ వెక్నా ఇప్పుడు జేసన్ వాళ్ళ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాడు. అండ్ జేసన్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఎడ్డీని వెతుక్కుంటూ అతనున్న ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాడు. అండ్ ఎడ్డీ వాళ్ళని చూసి అక్కడ నుంచి తప్పించుకోవడానికి చెరువులో ఒక పడవ తీసుకుని వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడు జేసన్ అండ్ అతని ఫ్రెండ్ ప్యాట్రిక్ ఎడ్డీని పట్టుకోవడానికి నీళ్లలోకి దిగుతారు. కానీ తర్వాత వెక్నా వల్ల ప్యాట్రిక్ కి విజన్స్ వస్తూ ఉంటాయి. అండ్ తర్వాత అతను కూడా గాల్లోకి లేస్తాడు. అండ్ అతని కాళ్ళు చేతులు విరిగిపోయి అతను చనిపోతాడు. అండ్ ఆ టైంలో విక్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్న వీళ్ళందరి టార్చ్ లైట్స్ అనేవి పగిలిపోతాయి. అండ్ ఇంకోవైపు 11 ని డెప్రివేషన్ ట్యాంక్ నుంచి బయటికి తీస్తారు. అండ్ తను మార్టిన్ ని కొట్టి అక్కడ నుంచి పారిపోతుంది. బట్ గార్డ్స్ వచ్చి తనని పట్టుకుంటారు. అండ్ తర్వాత తన పవర్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. అండ్ తను ఆ గార్డ్స్ అందరినీ విసిరేస్తుంది. అండ్ తర్వాత మార్టిన్ అక్కడికి వస్తాడు. అండ్ 11 తన పవర్స్ ఉపయోగిద్దాం అనుకుంటుంది. బట్ తన పవర్స్ అనేవి పనిచేయవు. సో తనకి పూర్తి పవర్స్ రావాలి అంటే తను ఆ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేయక తప్పదు అని మార్టిన్ చెప్తాడు. సో 11 కూడా దానికి ఒప్పుకుంటుంది. అండ్ ఇంకోవైపు జేసన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన కంప్లైంట్ వల్ల పోలీసులు అక్కడికి వస్తారు. అండ్ వాళ్ళు వచ్చి చూస్తే ప్యాట్రిక్ చనిపోయి
ఉంటాడు. అండ్ పోలీసులు జేసన్ని విచారిస్తారు. అప్పుడు అతను చెప్తాడు, ఎడ్డీకి తాంత్రిక శక్తులున్నాయి, అతనే నా ఫ్రెండ్ని చంపేశాడు అని చెప్తాడు. బట్ పోలీసులు అతని మాట నమ్మరు. అండ్ ఇంకోవైపు డాక్టర్ మార్టిన్ ఎలెవెన్కి తన పాత జ్ఞాపకాలు గుర్తు చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. అండ్ ఇంకోవైపు స్టీవ్ తన ఫ్రెండ్స్తో కలిసి ఎడ్డీ దగ్గరికి వెళ్తాడు. బట్ అక్కడ పోలీసులు ఉంటారు అండ్ చాలా మంది జనాలు ఉంటారు. అప్పుడు వీళ్ళు ఎడ్డీని కాంటాక్ట్ అవుతారు. అప్పుడు అతను తన ఉన్న లొకేషన్ వెలిగి చెప్తాడు. అండ్ ఇంకోవైపు మైక్ తన ఫ్రెండ్స్తో కలిసి సూజీ ఇంటికి వెళ్తాడు. అండ్ వాళ్ళు సూజీని కలిసి, మేము డస్టిన్ వాళ్ళ ఫ్రెండ్స్, మాకు నీ హెల్ప్ కావాలి అని తనని హెల్ప్ అడుగుతారు. అండ్ ఇంకోవైపు జాయ్స్ అండ్ మర్రీ కలిసి యూరిని కట్టేస్తారు. అండ్ అతన్ని బెదిరించి హాపర్ ఉన్న ప్రిజన్ దగ్గరికి ఎలా వెళ్ళాలని అతన్ని అడుగుతారు. అప్పుడు అతను చెప్తాడు, ఈస్ట్ వైపు తన గోదాం ఒకటి ఉంది, అక్కడ ఫుడ్ అండ్ వెపన్స్ ఉంటాయి. అండ్ తర్వాత అక్కడ నుంచి ప్రిజన్ దగ్గరికి వెళ్ళొచ్చు అని అతను చెప్తాడు. అండ్ ఇంకోవైపు హాపర్ తో పాటు మిగిలిన ఖైదీలందరినీ తీసుకువెళ్లి వాళ్ళకి కడుపు నిండా ఫుడ్ పెడతారు. అండ్ రాత్రి వాళ్ళని ఒక మాన్స్టర్ దగ్గర వదులుతారు, అందుకే ఈ ఫుడ్ పెడుతున్నారు అని ఒక రష్యన్ చెప్తాడు. అండ్ అప్పుడు హాపర్ చెప్తాడు, ఇలాంటి మాన్స్టర్ ని నేను ఇంతకు ముందు చూశాను, దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు అని చెప్తాడు. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ మాన్స్టర్ తో ఎలా ఫైట్ చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకోవైపు ఎలెవెన్ కి తన పాత మెమరీస్ గుర్తుకొస్తూ ఉంటాయి. ఎలెవెన్ దగ్గరికి హెన్రీ వస్తాడు. అండ్ తనకి మార్టిన్ ఎప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు అని, అండ్ తన మదర్ ఇంకా చనిపోలేదు, బ్రతికే ఉందని ఎలెవెన్ కి చెప్తాడు. అండ్ అతను ఎలెవెన్ ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఇదంతా డాక్టర్ మార్టిన్ ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎలెవెన్ కి చూపిస్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు స్టీవ్ అండ్ అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎడ్డీని వెతుక్కుంటూ వెళ్తారు. అండ్ అక్కడ డస్టిన్ కి ఒక విషయం అర్థమవుతుంది. అతని దగ్గర ఉన్న కంపాస్ ఈ ప్లేస్ కి వస్తున్నప్పుడు డిఫరెంట్ గా పనిచేయడం స్టార్ట్ చేసింది. సో ఈ చుట్టుపక్కల ఎక్కడో స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. అండ్ అది మేబీ అప్ సైడ్ డౌన్ గేట్ అయ్యి ఉండే ఛాన్స్ ఉందని డస్టిన్ వీళ్ళందరికీ చెప్తాడు. సో తర్వాత వీళ్ళు ఆ కంపాస్ ఫాలో చేసుకుంటూ ఆ అప్ సైడ్ డౌన్ గేట్ వెతుక్కుంటూ వెళ్తారు. అండ్ ఇంకోవైపు ఎలెవెన్ కి తన పాత మెమరీ ఒకటి గుర్తుకొస్తుంది. డాక్టర్ మార్టిన్ ఆ పిల్లలందరికీ ఒక టెస్ట్ పెడతాడు. అండ్ వాళ్ళ ముందు 2 సర్కిల్స్ గీస్తాడు. అండ్ వాళ్ళ పవర్స్ ఉపయోగించి ఆపోజిట్ పర్సన్ ని ఆ సర్కిల్ నుంచి బయటికి నెట్టేయమని చెప్తాడు. అండ్ ఆ టెస్ట్ లో ఒక పిల్లాడు స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ అతని ముందు అందరూ ఓడిపోతారు. కానీ చివరికి ఎలెవెన్ ఆ టెస్ట్ లో గెలుస్తుంది. ఎందుకంటే ఎలెవెన్ తన ఫుల్ పవర్స్ యూజ్ చేయాలంటే తను బాగా కోపం తెచ్చుకోవాలి అని హెన్రీ తనకి ప్రీవియస్లీ చెప్పి ఉంటాడు. సో ఎలెవెన్ టెర్రీ ఐవ్స్ యొక్క మెమరీస్ గుర్తు తెచ్చుకొని తను బాగా కోపం తెచ్చుకుంటుంది. అందుకే తను ఆ టెస్ట్ లో గెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఆ డెప్రివేషన్ ట్యాంక్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎలెవెన్ కి ఆ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. అండ్ ఇంకోవైపు యూరీ, జాయ్స్ అండ్ మరీ కలిసి తన గోదాం దగ్గరికి వెళ్తారు. అండ్ అక్కడ చాలా వెపన్స్ ఉంటాయి. అండ్ తర్వాత వీళ్ళు ఆ జైలు లోపలికి ఎలా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకోవైపు జైలు లోపల ఎన్జో అండ్ హాపర్ గొడవ పడినట్టు నటిస్తారు. అప్పుడు హాపర్ ఒక సోల్జర్ దగ్గర లైటర్ దొంగిలిస్తాడు. అండ్ తర్వాత ప్రిజన్ లో వీళ్ళని ఉంచినప్పుడు హాపర్ తన ప్లాన్ చెప్తాడు. హాపర్ ఆల్కహాల్ బాటిల్ తీసుకుని దాచుకుంటాడు. అండ్ అతని దగ్గర లైటర్ ఉంటుంది. సో అతను అవి యూజ్ చేసి డెమోగార్గన్ మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు. అండ్ ఇంకోవైపు సూజీ ఆ కంప్యూటర్ కోడ్ ఉపయోగించి దాని ఐపీ అడ్రస్ తెలుసుకుంటుంది. అండ్ తర్వాత ఆ కంప్యూటర్ ఉన్న లొకేషన్ కూడా తెలుసుకుని ఆ డీటెయిల్స్ అన్ని ప్రింట్ చేసి వెలికిస్తుంది. అండ్ తర్వాత వీళ్ళు ఆ కోఆర్డినేట్స్ అన్ని ఫాలో చేసుకుంటూ ఎలెవెన్ ఉన్న లొకేషన్ కి బయలుదేరతారు. అండ్ ఇంకోవైపు డస్టిన్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ కంపాస్ ని ఫాలో చేసుకుంటూ ఒక లేక్ దగ్గరికి వస్తాడు. అండ్ అక్కడే ప్యాట్రిక్ కూడా చనిపోయాడు అనమాట. సో మేబీ చెరువు లోపల అప్ సైడ్ డౌన్ గేట్ ఉందేమో అని వీళ్ళు ఆలోచిస్తారు. అండ్ తర్వాత రాబిన్, నాన్సీ, స్టీవ్ అండ్ ఎడ్డీ కలిసి పడవలో ఆ లేక్ లోపలికి వెళ్తారు. అండ్ తర్వాత సీన్ లో మళ్ళీ ఎలెవెన్ యొక్క మెమరీస్ చూపిస్తారు. తను ఒక గేమ్ ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు తనకి బయట నుంచి అరుపులు వినిపిస్తాయి. అండ్ తను బయటకు వచ్చి ఒక రూమ్ దగ్గరికి వెళ్లి చూస్తే డాక్టర్ మార్టిన్ ఎలెవెన్ తో మాట్లాడిన ఆ గార్డ్ హెన్రీకి కరెంట్ షాట్ పెట్టి అతనికి పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. అండ్ తర్వాత అతన్ని లాక్కుని వెళ్తున్నప్పుడు ఎలెవెన్ హెన్రీని చూస్తుంది. అండ్ డాక్టర్ మార్టిన్ ఇలా ఎందుకు చేశాడు అని తను ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత ఎలెవెన్ దగ్గరికి నంబర్ 2 వస్తాడు. అండ్ ప్రీవియస్లీ ఎలెవెన్ అతన్ని ఓడించిందని అతను కోపంగా ఉంటాడు. అండ్ అతను తన ఫ్రెండ్స్ తో కలిసి వాళ్ళ పవర్స్ ఉపయోగించి ఎలెవెన్ ని గాయపరుస్తారు. అండ్ దీని గురించి డాక్టర్ మార్టిన్ కి చెప్తే నిన్ను అంతం చేస్తామని తనని బెదిరిస్తారు. కానీ తర్వాత ఈ విషయం డాక్టర్ మార్టిన్ కి తెలిసిపోతుంది. సో అతను నంబర్ 2 ని పిలిచి అతనికి పనిష్మెంట్ ఇస్తాడు. సో ఆ పిల్లాడు ఎలెవెన్ మీద కోపంగా ఉంటాడు. అండ్ ఇంకోవైపు స్టీవ్, ఎడ్డీ, రాబిన్, నాన్సీ కలిసి చెరువులోకి వెళ్తారు. అండ్ తర్వాత స్టీవ్ నీటి లోపల ఏదైనా ఉందేమో చూడడానికి నీటి లోపలికి దిగుతాడు. అండ్ అతను చాలా లోతులోకి వెళ్లి చూస్తే అతనికి ఒక అప్ సైడ్ డౌన్ గేట్ కనిపిస్తుంది. అండ్ అతను దాన్ని ముట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు అక్కడ ఒక రూట్ అతనికి కనిపిస్తుంది. సో అతను భయపడి పైకి వెళ్ళిపోతాడు. అండ్ కింద అప్ సైడ్ డౌన్ గేట్ ఉందని తన ఫ్రెండ్స్ కి చెప్తాడు. అండ్ తర్వాత ఒక మాన్స్టర్ రూట్ వచ్చి స్టీవ్ ని పట్టుకుంటుంది. అండ్ అది అతన్ని లోపలికి లాక్కు వెళ్ళిపోతుంది. అండ్ ఆ రూట్ అతన్ని ఆ గేట్ ద్వారా అప్ సైడ్ డౌన్ వరల్డ్ లోకి తీసుకెళ్లిపోతుంది. అండ్ స్టీవ్ ని కాపాడడానికి నాన్సీ, రాబిన్ అండ్ ఎడ్డీ కూడా లోపలికి దూకేస్తారు. అండ్ అప్ సైడ్ డౌన్ లోపల స్టీవ్ మీద కొన్ని బ్యాట్స్ అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి. అండ్ స్టీవ్ వాటితో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ తర్వాత అవి అతన్ని పట్టుకుంటాయి. అండ్ ఆ బ్యాట్స్ స్టీవ్ మీద అటాక్ చేసి అతన్ని కరుస్తూ ఉంటాయి. అండ్ అక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. అండ్ దీని తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఈ సీజన్ 4 చాలా పెద్దదనమాట. ప్రతి ఎపిసోడ్ కి డ్యూరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అదంతా ఒకే వీడియోలో కవర్ చేయడం చాలా కష్టం అనమాట. సో అందుకే ఈ వీడియోని 2 పార్ట్స్ గా డివైడ్ చేశాను. అండ్ డోంట్ వరీ గైస్, సీజన్ 5 27th రిలీజ్ అవుతుంది. అండ్ అప్పటి వరకు పార్ట్ 2 వీడియో కూడా తీసుకొచ్చేస్తాను. సో ఇది గైస్ వీడియో. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా మూవీవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.